మనం చదివిన లేఖన భాగము అబ్రహాం జీవితంలో జరిగిన ఒక సంఘటన. మన జీవితాల్లో మంచి సంఘటనలు ఉంటాయి, చెడు సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. జీవితం ఎప్పుడు కూడా మంచి చెడుల కలయిక. కొన్నిసార్లు మేలు కలుగుతాయి, కొన్నిసార్లు మన దృష్టిలో కనబడే నష్టాలు కలుగుతాయి. కానీ జనరల్గా సాధారణంగా మన మనస్సు ఎలా ఉంటుందంటే అన్నీ కూడా మేలులే జరగాలని మనం కోరుకుంటాం. మనం ఎవరూ కూడా నష్టాన్ని ఆశించం. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు తన తండ్రి ఇంటి వద్ద నుంచి వచ్చాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత దేవుడు పిలిచినప్పుడు మాట చెప్పాడు, నేను నీకు సంతానం ఇస్తానన్నాడు. అదే సమయంలో నేను నిన్ను దీవిస్తానని వాగ్దానం చేశాడు. ఈ మాటలు నమ్మి అబ్రహాం బయలుదేరి వచ్చాడు కానీ పిల్లలు ఇవ్వట్లే. ఎన్ని సంవత్సరాలు? సుమారు 25 సంవత్సరాలు. అబ్రహాము బైబిల్లో హెబ్రీ రాసిన పత్రికలో అంటాడు, ఆయన గ్రంథకర్త అంటాడు, అతడు ఓర్పుతో ఎదురు చూచి వాగ్దాన ఫలము పొందెను అంటాడు. అంటే ఓర్పుతో ఎదురు చూశాడు, అంటే దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు అని. స్టోరీ బాగుంది. 20 సంవత్సరాల తర్వాత పిల్లవాడిని ఇవ్వగానే అబ్రహాం చాలా ఆనందమైంది. ఆ తర్వాత 12 సంవత్సరాలు గడిచింది. 12 సంవత్సరాల్లో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమవగానే దేవుడు అడుగుతున్నాడు, అబ్రహామా అన్నాడు, అయ్యా చెప్పండి ప్రభు అన్నాడు. ఏమి లేదు, నీవు నీ ఒక్కగానొక కుమారుడిని నా కొరకు బలిగా అర్పించాలి నాకు అని చెప్పాడు. చెప్పినప్పుడు ఇది వినడానికి మంచి విషయం కాదు. కొడుకుని బలి ఇవ్వడం ఏంటి? కొడుకుని బలి ఇవ్వడము అదేంటిది? దేవుడే ఇచ్చాడు, నాకు పిల్లలు లేదు. అప్పుడు దర్శించాడు దేవుడు. కానీ తానే ఆశ పుట్టించాడు. ఏమని? పిల్లలు ఇస్తానని ఆశ పుట్టించాడు. అలాగే పిల్లలు ఇచ్చాడు. పిల్లలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు 12 సంవత్సరాలు గడిచిన తర్వాత వాడితో ప్రేమ బంధం పెంచుకున్న తర్వాత ఇప్పుడు తిరిగి తీసేసుకుంటారంటే ఎట్లా? అబ్రహాము తాను దేవుడితో మాట్లాడడానికి లాజికల్ గా, అంటే కారణాలు వెతుక్కొని ఆయనను ప్రశ్నించడానికి అబ్రహాం దగ్గర చాలా కారణాలు ఉన్నాయి. కానీ అబ్రహాము బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడిని నేను ప్రశ్నించలేదు. బైబిల్ ఏమో రాయబడి ఉన్నదంటే, కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, అంటే దేవుడు చెప్పిన మరుసటి దిన తెల్లారుజామునే లేచి బయలుదేరి వెళ్ళాడు, అర్పించడానికి వెళ్ళాడు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించిందంటే, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. అంటే ముందుగానే దేవుడు మనకు తెలియజేసే సంగతి ఇది అబ్రహాముకు తెలియదు, మనకు తెలుసు. ఏమని? పరిశోధిస్తున్నాడు లేకపోతే పరీక్షిస్తున్నాడు అనే సంగతి నువ్వు నేను అర్థం చేసుకోవడానికి ఆత్మదేవుడు రాయించాడు. కానీ అబ్రహాము ఆ సమస్య ఎదుర్కొంటున్నప్పుడు అది తనకు పరీక్ష అనే సంగతి అబ్రహాముకు తెలియదు. మనకైతే తెలుసు, ఎందుకంటే అక్కడ ఆత్మదేవుడు రాయించాడు. అంటే దీన్ని బట్టి మనకు తెలిసేటువంటి విషయం ఏమంటే, దేవుడు అప్పుడప్పుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఆ పరీక్ష సమస్య రూపంలో వస్తుంది, ఆర్థిక ఇబ్బందుల ద్వారా వస్తుంది, కుటుంబాల్లో కలహాల ద్వారా వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు మనం ఆశించింది జరగకపోవడం ద్వారా వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు ఆ పరీక్ష మన పిల్లల ద్వారా మనకు కలుగుతూ ఉంటుంది. పరీక్ష నానా రకాలు, ఏ రీతిలోనే రావచ్చు, కానీ పరీక్ష వస్తుంది. అయితే ఇక్కడ నమ్మాల్సింది ఏమంటే, నీ జీవితంలో వచ్చే సమస్య దేవుని ద్వారా వస్తుందని నమ్మాలి. దేవుడు పరీక్షిస్తున్నాడు. కానీ పరీక్ష అనగానే మనకు ఎవరికి ఇష్టం లేదు, ప్రాముఖ్యంగా పిల్లలకి అసలు ఇష్టం లేదు. స్కూల్కి బ్యాగ్ తగిలించుకొని బుక్స్ అన్ని మోసుకొని వెళ్తూ ఉంటే వెళ్ళిపోతారు. ఎందుకు వస్తున్నారు? చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, ఎంజాయ్ మాట్లాడుకుంటారు, పిచ్చవాడికి మాట్లాడుకుంటారు, చాలా చెప్పుకుంటారు, బాగానే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత సంవత్సరం అంతా చదువుతారు. చదివిన తర్వాత ఇప్పుడు ఎగ్జామ్స్ అనేసరికి ఎక్కడ లేని వరకు మీరు వాట్సాప్ స్టేటస్ చూడండి. స్టేటస్లు చూస్తే ఎగ్జామ్ ఫీవర్, ఒకడేమో తల పెట్టుకుని కూర్చొని ఉంటాడు, ఇంకోడేమో ఎగ్జామ్స్ గురించి రకరకాల ఎక్కడ దొరుకుతాయో మరి. అంటే దాని అర్థం ఏమంటే, నేను బాధపడుతున్నానని పెట్టేవాడల్లా వాడు బాధ ఏమంటే ఎగ్జామ్ రాయడం నాకు తలకాయ నొప్పిగా ఉంది అని వాడు చెప్తున్నాడు అనమాట. ఎందుకు? పరీక్షలు కానీ నెగిటివ్ కదా, పిల్లల పరీక్షలు కానీ తల్లిదండ్రులు కూడా పరీక్షే కదా. వాళ్ళు లేపాలి, చదవరా. వాళ్ళు చదవడం కోసం వీళ్ళు బీపీలు తెచ్చుకుంటారు. వాళ్ళు నిద్రపోకుండా చదవడం కోసం వీళ్ళు పొద్దున్నే నిద్ర మానుకొని
టీ ఇచ్చి, బూస్ట్లు ఇచ్చి, బోర్నవిటాలు ఇచ్చి, హార్లిక్స్లు ఇచ్చి, రాత్రి 11 మెలుకోండి, బుక్ పట్టుకుని చదవండి, బుక్ కట్టే ఉంటుంది, నిద్రపోతా ఉంటాడు. అందుకని ఏం చేస్తారు తల్లిదండ్రులు? వారికి ఒక పరీక్ష ఇష్టం కాదు. పరీక్ష ఎవరికి నచ్చదు? పిల్లలకి నచ్చదు. అలాగే మన జీవితాలు మనం కానీ వాళ్ళు ఏమంటాం? మనం ఏమంటాం? పరీక్ష రాయాలి, నువ్వు సరిగా చదవట్లేదు, మార్కులు తక్కువ వస్తున్నాయి, నువ్వు సరిగా చదవ, ఇప్పుడు కానీ పాస్ అవ్వకపోతే నెక్స్ట్ ఇయర్ నువ్వు వెళ్ళలేవు, వేరే తరగతిలోకి వెళ్ళలేవు. నీవు పరీక్ష ఎంత కఠినమో పిల్లవాడికి తెలుసు, కానీ తల్లిదండ్రులు మాత్రం పరీక్ష రాయాల్సిందే అంటారు. అది బాగానే ఉంది. ఒకవేళ నీ పిల్లవాడు 5వ తరగతి చదువుతున్నాడు, వాడిని పరీక్షను పంపించకుండా హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ మా పిల్లవాడు ఎగ్జామ్స్ రాయడు, 6వ తరగతి ఫీజు కట్టేస్తాను, మమ్మల్ని మా పిల్లవాడిని 6వ తరగతిలో చేర్చుకో అంటే చేర్చుకుంటారా? పరీక్ష రాస్తేనే వాడు 6వ తరగతికి వెళ్ళాలి. అంటే పరీక్ష మనల్ని ఇంకొక ఎత్తైన స్థితిలోకి తీసుకెళ్తుంది, లేదా మనల్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తుంది. కానీ మనం నెగిటివ్ గా అనుకుంటాం, పరీక్షని నెగిటివ్ గా అనుకుంటాం. అయ్యో ఈ పరీక్ష ద్వారా నాకు భయపడిపోతుంది, ఈ పరీక్ష ద్వారా నా జీవితం అంతా కదిలిపోతుంది, ఈ పరీక్ష ద్వారా నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది అని అనుకుంటావు. కానీ ఎంత టెన్షన్ ఉన్నా, వాడు చదివినా, వాడికి ఎందుకు తక్కువైనా, ఇష్టం లేకపోయినా, నువ్వు మాత్రం దగ్గరుండి ఎగ్జామ్స్ అన్ని రాపిస్తావు. ఇంతవరకు బాగుంది. నీకు పరీక్ష వస్తే నీకు రాకుండా ఏం ఉండదుగా. మనుషులైన తర్వాత పరీక్షలు రాకుండా ఉండవుగా. దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు పెద్దవాళ్ళమైన మనకి పరీక్ష వస్తే మనం ఏమంటాం? దేవా పరీక్ష నేను దాటేసేయాలి, పరీక్ష నాకు వద్దు, ఎందుకంటే మన మనసులో ఆల్రెడీ ఉంది నెగిటివ్, పరీక్ష అనగానే నెగిటివ్. కానీ మీకు విషయం చెప్పనా, దేవుడు నేను ఒక మెట్టు పైకెక్కించాలన్న ప్రతిసారి పరీక్ష పెడుతూ ఉంటాడు. ఇప్పుడు చెప్తాం హల్లెలూయా. పరీక్ష ఈజ్ ఈక్వల్ టు ఏంటది? పరీక్ష ఈజ్ ఈక్వల్ టు అభివృద్ధి. పరీక్షలో పాస్ అయితేనే నువ్వు అభివృద్ధిలోకి వెళ్తావు. అంటే మరొక తరగతి, 6వ తరగతి వెళ్ళమంటే నువ్వు మెట్టు పైకి ఎక్కావు, 7వ తరగతి అంటే ఇంకో మెట్టు పైకి ఎక్కావు. అంటే పరీక్ష అభివృద్ధి. దేవుడు కూడా నా బిడ్డ చాలా సంవత్సరాల నుంచి బాగా ప్రార్థన చేస్తుంది, బాగా దేవుడు నాలో బలపడుతుంది, అందుకని ఈ కుటుంబాన్ని నేను ఒక మెట్టు పైకి ఎక్కించాలనుకున్నాడు దేవుడు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఊరికి తీసుకెళ్లి పెద్ద కూర్చో వేయడు, లేదా పైకి తీసుకెళ్లి పై మెట్టు కూర్చోబెట్టడు. దేవుడు పరీక్ష పెడతాడు. అబ్రహాం జీవితంలో ఎంతవరకు కూడా దేవుడు అబ్రహాం నడిపించవచ్చు. ఎన్నో సంవత్సరాలు కూడా అబ్రహాం వచ్చాడు. కానీ ఇప్పుడు దేవుడు అంటే మరలా అబ్రహామును పరీక్షించాలనుకున్నాడంట. అందుకే నాకు రాయబడింది, అబ్రహామును పరీక్షించాడు దేవుడు నిన్ను నన్ను పరీక్షిస్తున్నాడు. కానీ ఈ పరీక్షను మనం ఎందుకు అనుకుంటున్నాం? అయ్యో అని భయపడుతున్నాం. మీకు విషయం చెప్పిన మనందరం కూడా ఒక మెట్టు పైకి ఎక్కాలంటే దేవుడు పెట్టే పరీక్షలు మనము నెగ్గాల్సిందే. అందుకనే శ్రమలు కలుగుతుంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అవి రకరకాలుగా ఉండొచ్చు. కానీ అబ్రహాంకి తన కుమారుని అర్పించే రూపంలో వచ్చింది. మనకు వేరే రకంగా రావచ్చు, మనకి ఆర్థిక రూపంలో రావచ్చు, మనకి అనారోగ్య రూపంలో రావచ్చు, మనకి కుటుంబ కలహాల రూపంలో రావచ్చు. ఏదైనా కానీ అది పరీక్షలో అబ్రహాం పాస్ అయ్యాడా? 2వ వచనం, అప్పుడు ఆయన చిన్నవారి మీద చేయవేయకము, అతను ఏమీ చేయకు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు నాకు వెన్ను తీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాలని ఇందువల్ల నాకు కనబడు ఉన్నది. అంటే అబ్రహాము తన కుమారుని పోగొట్టుకోకుండా బలి అర్పించాడు. హల్లెలూయా. అంటే పాస్ అయ్యాడు, తాను పరీక్షలో పాస్ అయ్యాడు. మనం ఎప్పుడు దీవించబడమంటే పరీక్షలో పాస్ అవునప్పుడే దీవించబడం. మనము మనకు కలిగే శ్రమల్లో మనము దానిలో విజయాన్ని పొందలేనప్పుడే, మనం అధిగమించలేనప్పుడే మనందరం కూడా పాస్ అవ్వట్లేదు. అబ్రహాం పాస్ అయినప్పుడు మరి నువ్వు నేను కూడా అదే విశ్వాసం కలిగిన వారు కదా. అబ్రహాంలో ఉన్న విశ్వాసం ఇప్పుడు నీలో నాలో ఉంది కదా. ఒకటే చెప్పాలంటే అబ్రహాం విశ్వాసం కంటే ఇప్పుడు మన విశ్వాసం కొంచెం బలమైంది. ఎందుకోసం అంటే అప్పుడు అబ్రహాంకి పరిశుద్ధాత్మ దేవుడు బయట నుంచి విశ్వాసాన్ని పుట్టించాడు, కానీ ఇప్పుడు నీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి విశ్వాసాన్ని పుట్టిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా మనము పరీక్షలో పాస్ కాదు, కానీ మనం ఎందుకు పాస్ కాలేకపోతున్నాం? మనం ఎందుకు విఫలమవుతూ ఉన్నాం? మనం ఎందుకు ఒక మెట్టు పైకెక్కలేకపోతున్నాం? ఎందుకు మన మెట్టు ఒక మెట్టు పైకెక్కలేక అక్కడే ఉండిపోతూ ఉన్నాం? దేవుడే మనల్ని మెట్టు పైకెక్కించాలనుకుంటున్నాడు, కానీ పరీక్షను చూడగానే నువ్వు దూరం అవుతూ ఉన్నావు. పరీక్షను చూడగానే ఇది నేను రాయకూడదు అనుకున్నావు, సమస్యలు చూడగానే నాకు వద్దు అనుకున్నావు. కొన్నిసార్లు దేవుడు వద్దు అనుకునేంత వరకు కూడా వెళ్తున్నావు. దేవుడు లేని వాడికి సమస్యలు వస్తాయి, ఇట్స్ ఓకే. వాడి అజ్ఞానం వల్ల వస్తాయి,
ఇది అందరి వల్ల కావచ్చు. అందరికీ అజాగ్రత్త వల్ల కొన్నిసార్లు ఇలాంటి పరీక్షలు కలుగుతూ ఉంటాయి, కొన్నిసార్లు అలక్ష్యం వల్ల కలుగుతూ ఉంటాయి, కొన్నిసార్లు అతి నమ్మిక ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కలుగుతూ ఉంటాయి. కొంతమందికి అతిగా ఎక్కువగా ఉంటుంది ఓవర్ కాన్ఫిడెన్స్. నేను చేసుకుంటాను అనుకుంటాడు, అక్కడ ఫెయిల్ అవుతాడు, ఆటోమేటిక్గా సమస్య ప్రారంభమవుతుంది. అది మాత్రమే కాదు, కొన్నిసార్లు అబాధ్యత వల్ల, బాధ్యత లేని అంటే జీవితాన్ని గురించిన బాధ్యత లేకపోవడం ద్వారా కూడా సమస్యలో పడుతూ ఉంటాడు. ఈ సమస్యలు అయితే వాడు ఎలా దేవుడు లేని వాడు ఏం చేయాలంటే తాను బచ్చేటప్పుడు దేవుడు సహాయం కోరితే దేవుడు సహాయం చేస్తాడు. మరి దేవుడు నమ్మిన బిడ్డలు మనం ఎలా పాస్ కావాలి? మనం ఎలా పాస్ కాగలం? మనం ఎలాగో పాస్ అయ్యి దేవుడు పరీక్ష పెట్టే పరీక్ష మనం పాస్ అయ్యి ఎలా ఒక మెట్టు పైకి ఎక్కగలం? ఎందుకు మనం మెట్టు ఎక్కాలనుకుంటున్నాం, కింద ఉండాలనుకుంటున్నాం? మెట్టు ఎక్కడం అంటేనే నువ్వు దీవించబడ్డమని అర్థం. హల్లెలూయా. మెట్టు ఎక్కడం అంటే నువ్వు దీవించబడ్డావు. దేవుని ఆశీర్వాదం ఇంకో మెట్టు ఎక్కడం, దేవుని దీవెనలు ఇంకొక మెట్టు ఎక్కడం. కాబట్టి నువ్వు ఆ మెట్టు ఎక్కగలగాలంటే, నువ్వు పాస్ అవ్వాలంటే ఎలా? చూడండి, ఇంత నెగిటివ్ తో ఉన్నటువంటి ఈ సందర్భాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాము జీవితంలో మనకి బైబిల్ గ్రంథంలో రాయించినట్టు ఖచ్చితంగా దీనిలో నుంచి మనకి కొన్ని పాఠాలు దాచి ఉంచుకుంటాడు. దేవుడు అన్నాడు, అబ్రహాము తన కలిగిన పరీక్షలో పాస్ కాగలిగినప్పుడు సహోదరులారా మీ జీవితాల్లో కలిగే పరీక్షలో కూడా మీరు పాస్ అవుతారు. మనమే పెన్ను పెట్టుకొని మనం చదివే పరీక్ష రాయట్లేదు, కానీ మన జీవిత సమస్యలతో మనం పరీక్షలో పోరాడుతూ ఉన్నాం. మనం కూడా గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మనం విజయాన్ని సాధించుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మన మూల పితరుడు అబ్రహాము పరీక్ష పాస్ అయ్యి తన మెట్టు పైకి ఎక్కాడు. హల్లెలూయా. మనం ఎందుకు పాస్ కాలేకపోతున్నాం? పర్సంటేజ్ చూస్తున్నాడు, మనం చాలా మంది ఫెయిల్ అవుతున్నాం. అలా ఫెయిల్ కాకుండా పాస్ అయ్యేటట్లుగా మనం ఎక్కడికో ఏవో నేర్చుకోవాల్సిన పని లేదు. అబ్రహాం జీవితంలో నుంచే మీకు కొన్ని విషయాలు నేను తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. అబ్రహాము వెళ్ళిన పరిస్థితులు కూడా మనం కూడా దానిలో అబ్రహాం నేర్పించిన సంగతులను మనం నేర్చుకుని అబ్రహాం ఎలా పాస్ అయ్యాడు, మనం ఎలా పాస్ కాగలం? అబ్రహాము ఆ పరీక్షను ఎదుర్కొన్నాడు, మనం ఎలా ఎదుర్కోను? అబ్రహాం పరీక్షను ఎదుర్కొని ఒక మెట్టు పైకి ఎక్కాడు, నేను కూడా ఎలా ఎదుర్కొని ఒక మెట్టు పైకి ఎక్కగలను? అబ్రహాం జీవితం నుంచి మీకు ప్రాముఖ్యంగా 5 విషయాలను మీ ఎదురు ఉంచుతాను. మనం త్వరగా చూద్దాం. మొదటిగా లేఖన భాగాన్ని చదువుదాం. 2వ వచనం. అప్పుడు ఆయన నీకు ఒక్కడే కన్నా నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అక్కడ అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి దేవుడు అన్నాడు, అబ్రహామా నీ కుమారుని అర్పించాలి అన్నాడు. అర్పించాలని బైబిల్ సెలవిస్తుంది. అబ్రహాము ఎప్పుడు లేచాడంట? తెల్లవారినప్పుడు తెల్లవారినప్పుడు లేచాడు. ఎందుకోసం అంటే పొద్దున్నే బయలుదేరాడు. అంటే దేవుడు పరీక్ష పెడుతుంటే వద్దం లేదు. మొట్టమొదటిగా మనం ఎందుకు పాస్ కాలేకపోతున్నాం అంటే we don't want to be learned, we don't want to take risk, we don't want to be learned. అంటే మనము దేవుడు పెట్టే పరీక్షలు నేర్చుకోవడానికి ఇష్టపడట్లేదు. మనం నేర్చుకోవడానికి ఇష్టపడట్లేదు. మనం నేర్చుకోవడానికి ఇష్టపడలేనప్పుడు నువ్వు సిద్ధపడలేవు. నేర్చుకోవడానికి ఇష్టపడినప్పుడు ఆ సమస్య ఏదైనా ఎలాంటిదైనా నువ్వు దానికి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడినప్పుడే సమస్యలను ముందు ఆస్కగలవు. నువ్వు సమస్యను చూసి పారిపోతుంటే ఎలా తెలవగలవు? చూడు, ఇక్కడ అబ్రహాము ఇది చెప్పగానే ఎన్ని కారణాలు చెప్పొచ్చు దేవుడికి. ఏమైనా నేను ఇంతగా వెంబడిస్తే ఇదేనా నాకు చేసేది? ఇది మన స్టైల్ ఆఫ్ టాకింగ్ కదా దేవునితో. నేను ఇంతగా అన్ని వదిలిపెట్టుకొని వచ్చాను నీకోసం. మా ఇంట్లో వాళ్ళు వద్దంటున్నా దొంగచాటుగా వచ్చాను, మా ఇంట్లో వద్దన్నా నీకు దొంగచాటుగా ఇచ్చాను, మా ఇంట్లో తిడుతున్నా కూడా నేను నీ కొరకు ప్రార్థన చేశాను. ఎన్ని చెప్తాను కదా మనం. మరి ఇలాంటి నాకు నువ్వేనా ఇదేనా చేసేది? నువ్వు మన మనసులో ఏదో అనుకుంటావు, ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నాను, ఎంతగా నేను ప్రార్థన చేశాను. మా మాస్టర్ 40 సార్లు 40 రోజులు ఉపవాస ప్రార్థన పడితే కంటిన్యూస్ గా ఎన్నిసార్లు నేను వచ్చాను మిస్ కాకుండా. అయినా కూడా ఇలాంటివి పరీక్షలు అన్నా పెట్టేది నువ్వు. మన ప్రశ్న అలా ఉంటుంది. కానీ అబ్రహాం ఏమన్నాడు? ఏమన్నా సమస్య ఏదైనా నేను ముందుకు వెళ్ళిపోతాను. దేవుడు ఏది నేర్పించాలనుకున్నా నేను ముందుకు వెళ్ళిపోతాను. దేవుడు పెట్టారా, నీకు నాకు మొదట నేర్చుకోవాలి, విసుగు తీసుకోవడం అనేది ఉండాలి. దేవుడు ఆ సమస్య ద్వారా మనకి ఏం నేర్పిస్తున్నాడు? మనం చాలాసార్లు సమస్యనే చూస్తాం, కానీ సమస్య ద్వారా వచ్చే ఫలాన్ని మనం ఎప్పుడు చూడం కదా. ఈ నువ్వు పిల్లాడి విషయంలో మాత్రం ముందే చూస్తావు. 10 వస్తాయా, 9 వస్తాయా, 8 వస్తాయా? ముందే ర్యాంక్ ఎంత వస్తుంది?
మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఫలాన్ని నువ్వు ముందే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. మరి దేవుడు నువ్వు సమస్యలు కూడా తీసుకెళ్ళినప్పుడు ఫలాన్ని ముందే ఎందుకు ఎక్స్పెక్ట్ చేయట్లేదు అంటే నీవు ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి నువ్వు భయపడుతున్నావు. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనందరం కూడా అసలు నేర్చుకోవాలనే మనసు మనకు ఉండట్లేదు. అందుకే మనము సమస్య చూడడానికి దూరంగా ఉన్నాం. చూడండి, మీకు లేఖన భాగాన్ని చూపిస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. నాకు సెలవు ఇవ్వమని అడిగాను సార్. ఇక్కడ యేసు ప్రభు తెల్లవారుజామున నీటిపై నడుచుకుంటూ వస్తున్నాడు, సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు అక్కడ శిష్యులు చూసి భయపడ్డారు. భయపడగానే యేసు ప్రభు అన్నాడు, ఇదిగో భయపడకుడి, ధైర్యం తెచ్చుకోండి, నేనే అని అన్నాడు. అనగానే దోనిలో 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక ధైర్యం వచ్చేసింది, కూర్చుని ఉన్నారు హాయిగా. ఇక ఏ భయం లేదు, కూర్చుని ఉన్నారు. ఎందుకంటే వచ్చేది ధైర్యం కాదు, యేసయ్య కాబట్టి భయం ఏముంది. కానీ ఇప్పుడు పేతురు లేచి, అయ్యా నీవే అయితే నేనేం చేయాలి, నేను కూడా నీళ్ళ మీద నడవాలి అన్నాడు. మిగతా 11 మందికి అది షాకు. ఏంటి ఈయన నీటిపై నడుస్తాను అన్నాడు, హాయిగా ఉంది కదా, చక్కగా వచ్చేప్పుడు ఏసీ మన దగ్గరకు వస్తాడు, ఏసీతో పాటు వెళ్ళిపోవచ్చు కదా. మనం ఏమవుతుందో తెలుసా, ప్రభు నువ్వు మాతో ఉండు, కానీ సమస్యలు మాత్రం తేవద్దు. ఈ విషయం తెలుసా, ఏసీ దగ్గరికి వెళ్ళే కొద్దీ సమస్య ఎక్కువ ఉంటుంది. దేవుని దగ్గరికి వెళ్ళే కొద్దీ మనలో ఉన్నటువంటి మొస్టంతా పోతూ ఉంటుంది. దేవుడి దగ్గరికి వెళ్ళే కొద్దీ మనకి సమస్య ఎక్కువగానే అనిపిస్తుంటుంది. కానీ మనం ఏమంటే సమస్యతో ఏసే మాత్రం కావాలంటాం. దేవుని బిడ్డలారా, ఒక విషయం గుర్తు పెట్టుకోండి, మన పరీక్ష పాస్ అవ్వాలంటే మొదట మనం నేర్చుకోవడానికి, విసుగు తీసుకోవడానికి మనం ఇష్టపడాలి. 11 మంది కూర్చొని ఉన్నారు, కానీ ఒక్కడే అడుగు ముందుకు వేసుకెళ్ళాడు. అందుకని నీటిపైన ఎట్లా నడవాలో పేతురు తప్ప మిగతా 11 మందికి తెలియదు. అద్భుతంలో ఎట్లా ముందుకు కొనసాగాలో పేతురుకు తప్ప మిగతా వాళ్ళకి తెలియదు. అందుకని మొదటి అద్భుతం ఎవరి ద్వారా జరిగింది, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడువు అని పుట్టుకుంటూ అంత చెప్పగానే దిగ్గున లేచివాడు నడిచెను. అద్భుతం ఎలా జరుగుతుందో పేతురు ఆల్రెడీ కళ్ళారా ముందు అడిగేసి చూసేది కాబట్టి తనకు తెలుసు. చాలాసార్లు సమస్యలు తీసి భయపడి మనము వద్దు నాయన, నువ్వు ఏదైనా సరే ధైర్యంగా ఉండగలగాలి, ఏదైనా సరే నువ్వు ముందుకు వెళ్ళగలగాలి. ఇంకో విషయం కూడా చూపిస్తాను. ఆదికాండంలో 27వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ ఏం తెలుసా, ఇస్సాకు రిబ్కాలకి 2 కవల పిల్లలు. ఈ కవల పిల్లల్లో పెద్దోడు అంటే తండ్రికి ఇష్టం. ఎందుకోసం అంటే పెద్దోడు మంచి వేటగాడు. ఎప్పుడు బయటికి వెళ్ళినా నాన్నకేం చేస్తాడు, నాన్న తెచ్చి పట్టుకొస్తాడు. నాన్న కడుపు ఖాళీ కాకుండా ఎప్పుడు పెడతానే ఉంటాడు. అందుకని నాన్నకి ఇదంటే ఇష్టం. అందుకని పెద్దోడికి నేను జీవిస్తాను రారా అని చెప్పిన మాట రిక్క విని యాకోబు పిలిచినట్టుంది, అయ్యా ఇదిగో మీ తండ్రి మీ అన్నయ్య జీవిస్తాను అన్నాడు, నువ్వు పంచి నేను గబగబా వంట చేసి రెడీ చేస్తాను, వెళ్ళి మీ నాన్న దగ్గరికి వెళ్ళాను. యాకోబు అన్నాడు, అమ్మ తప్పు కదా, నేను మా అన్నను కాదు కదా, నాన్న తెలిసి ఏమవుతుంది, అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు, ఏదైనా షాప్ వస్తే నాపైన ఉంటుంది, నువ్వు వెళ్ళాలి. సరే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత దీవెనలు అయితే వెళ్ళాడు, దీవెనలు పొందుకున్నాడు. కానీ తర్వాత ఎన్ని సమస్యలు వచ్చాయి. ఒకటి ఫస్ట్ ఇంట్లో నుంచి పారిపోవాల్సి వచ్చింది. యాకోబు పారిపోయాడా లేదా, పారిపోయాడు. అన్న భయంలో పుట్టింది. అన్న ఎప్పుడు చెప్తాడో తెలియదు, భయం. మూడోది తన సొంత ఇంట్లో కాకుండా వేరే వాళ్ళ ఇంట్లో ఒక పనివాడిగా బతకాలి. వాళ్ళ మామ దగ్గర పనివాడిగా బతికాడు. 21 సంవత్సరాలు 14 సంవత్సరాలు అక్కడే పనిచేశాడు. చూడండి, ఇన్ని సమస్యలు ఎదుర్కోవడానికి తాను ఎందుకు ముందుకు వెళ్ళాలి. కానీ వాళ్ళ తల్లి తన క్షేమం కొరకు చెప్పిందని ఆయన దైవ చింతన దాన్ని ముందుకు అడిగేశాడు. సమస్యలు ఎదుర్కొన్నాడు. చాలాసార్లు మనకి వి డోంట్ వాంట్ టు బి లెర్న్డ్, నేర్చుకోవడానికి ఇష్టం. అందుకని మనం చాలా సార్లు పరీక్షలో ఓడిపోవడానికి కారణం అదే, వి డోంట్ వాంట్ టు బి లెర్న్డ్. కానీ అబ్రహాం నేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. అడిగేసేసాడు ముందంటే, తెల్లవాళ్ళప్పుడే లేచి బయలుదేరి వెళ్ళిపోయాడు. కాబట్టి మొదటి కారణం మనం నేర్చుకోవడానికి ఇష్టపడట్లేదు, అబ్రహాం నేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆ వయసులో కూడా 112, 114 వయసులో కూడా అబ్రహాము నేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. అది మొదటి కారణం. రెండవ కారణం చూద్దాం. అదే వచనంలో 2వ వచనం, అప్పుడు ఆయన నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించే ఇస్సాకు తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతంలో ఒక దాని మీద దానివల్ల అతన్ని అర్పించమని చెప్పాను. ఇక్కడ ఇస్సాకును అర్పించు అని చెప్పలే, ఇస్సాకును అర్పించు అనడానికి ఒక 2 ప్రాముఖ్యమైన మాటలు వాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పవాడంటే అసలు ఆ మాట ఎంత అద్భుతంగా రాశాడు. 2 మాటలు ఏంటంటే, ఒకటి నీకు ఒక్కడే
ఒక్కడే, ఒక్కడై ఉన్న అంటే ఏంటి అర్థం? ఒక్కడై ఉన్న ఆ మాట స్పెసిఫిక్ గా రాశాడు. అంటే అప్పుడు తెలుసా, ఒక్కడే అంటే తెలుసా, వాడు తెచ్చిపోతే ఇంకెవరు ఉండరు. ఒక్కడే అంటే ఎందుకు చెప్తున్నాడు తెలుసా? నువ్వు అర్పించిన తర్వాత ఇంకొకటి నీకు ఉండడు. సిద్ధమేనా? ఇంకా పరీక్ష అది బానే ఉంది. మళ్ళీ ఏమని దేవుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, ఒక్కడే ఉన్నా. అంతేకాదు నువ్వు ప్రేమించు ఇస్సాకు, ప్రేమించు అంటే ఒక్కడే కొడుకు, కానీ నువ్వు పట్టించుకోండి ఏమీ లేవు, నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు కదా. అంటే అవి ఎందుకు ఉపయోగించమంటే అబ్రహాం ఆలోచించిన ఒక్కడే కొడుకు, నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఇవ్వను. అదే కదా, we don't want to lose our prayer things. మనకి ఏది ప్రాముఖ్యమో అవి విడిచిపెట్టడానికి మనం ఇష్టపడం కదా. ప్రభువా ఆ ఒక్కటి తప్ప ఏదైనా అడుగు ఇస్తాను. ఏదంట? ఆ ఒక్కటి అడగద్దు నాయన, మిగతా ఏమైనా అడిగిస్తాను. ఎన్నిసార్లు చెప్పావు ఆ మాట? ఎన్నిసార్లు చెప్పావు దేవుడితో ఆ మాట? నువ్వు ఆ ఒక్కటే అడగద్దు. ఇంకో విషయం తెలుసు నీకు, అద్భుతం ఏమంటే దేవునికి కావాల్సింది ఆ ఒక్కటే. మిగతా నువ్వు ఎన్నిచ్చినా ఆయనకు అవసరం లేదు, ఆ ఒక్కటే కావాలి. నువ్వు ఇవ్వగలవా? మనం చాలా సార్లు ఏవైతే మనకు ప్రాముఖ్యం అనుకున్నామో అవి పోగొట్టుకోవడానికి మనం ఇష్టపడటం లేదు. అవి దేవుడు ఇవ్వాలని మనల్ని పరీక్ష పెడుతున్నప్పుడు మనం ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. నువ్వు ఇవ్వగలవా? నువ్వు ఇవ్వడానికి సిద్ధమైనప్పుడే, నీకు ప్రాముఖ్యమైంది అనుకున్న దాన్ని వదులుకోగలిగినప్పుడే దేవుడు నీ జీవితంలో పరీక్ష పాస్ అయ్యేటట్లుగా చేస్తాడు. నువ్వు పాస్ కావాలంటే ఇప్పుడు నీవు రోజు 2-3 గంటలు చదివితే పాస్ కావు. నేను ఎంసెట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు రోజుకి 18 గంటలు చదివేవాడు. 18 గంటలు చదవాలంటే రోజుకి ఎన్ని నేను పోగొట్టుకోవాలి? నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా నేను పక్కన పెట్టేసేసాను, నేను రాయలేదు. దేవుడు బిడ్డలారా, ఏది నాకు ఇంపార్టెంటో నేను దానిని పక్కకి వదులుకోగలిగితే దేవుడు పరీక్ష పాస్ అయ్యేలా చేస్తాడు. మనము కొన్నిసార్లు విడిచిపెట్టాం. చాలాసార్లు మనం వదులుకోవడానికి ఇష్టపడం. ఒకసారి యేసు ప్రభు తాను ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చి, అయ్యా నాకు నిత్య జీవం కావాలని అడిగాడు. సరే బాగుందయ్యా, ఓ పని చేయి, నీకున్నదంతా మీరు నన్ను వెంబడించాను. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ ఒక్కటి అడగద్దు, మిగతా ఏది అడుగు చేస్తాను. ఇక్కడి నుంచి ఎంతవరకు నీతో పరిగెత్తాలి, లేదా ఇట్లే మోకాల పైన ఎంతసేపు ఉండాలి? నేను ఉంటాను. నలుగురిలో నడివీధిలో తాను మోకరించి దేవుడిని అడిగినప్పుడు నువ్వు ఇట్లే మధ్యాహ్నం వరకు ఉండమన్నా ఉంటాను, కానీ నన్ను అంతా అమ్మేయద్దు అని నాకు చెప్పద్దు అన్నాడు. దేవుడు అన్నాడు, అది అమ్మితేనే నా దగ్గర ముఖము దించుకొని తాను దుఃఖపడుచు వెనక్కి వదులుకోదు. ఈ దేవుడు ఎట్లాంటి వాడు తెలుసా? యేసు ప్రభు చూసి తాను అన్నాడు, అసలు దేవునికి ఈ లోకంలో అత్యంత ప్రియ కుమారుడు ఎవరు? ముద్దుల కుమారుడు ఎవరు? తండ్రికి యేసయ్యే. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తూ ఉన్నాను. కానీ రోమతులు 8:32 చెప్తుంది, తండ్రి తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెళితే ఇక ఆయనకి నువ్వేదైనా అవసరం లేదు. వాస్తవానికి ఆయన యేసయ్య ఒక్కడుంటే చాలు తండ్రికి. అయినా కూడా నీ కోసం నా కోసం ఆ ప్రియ కుమారుడు అంటే ప్రాముఖ్యమైన, తన దృష్టిలో ప్రాముఖ్యమైన ఒకే వ్యక్తిని కూడా తండ్రి విడిచిపెట్టడానికి, వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఈరోజు ఇంతమంది రక్షించబడ్డారు. తండ్రి వదులుకోకపోతే నువ్వు నేను ఎక్కడ రక్షించబడతావు? మనకేమో ప్రాముఖ్యమైంది దేవుడు వదులుకోవాలి, ప్రాముఖ్యమైన తన ప్రాణాన్ని వదులుకోవాలి. మన ప్రాణాన్ని మాత్రం హాయిగా ఉండాలి. ఉపవాసాలు ఉండకూడదు, కడుపు ఖాళీగా ఉండకూడదు కదా, మోకాలు నొప్పులు రాకూడదు. అంటే మోకరించి కూడా ప్రార్థన చేయాలి. నేను 1 గంట ఎక్కువగా దేవుని సన్నిధిలో నేను కూర్చోకూడదు. మనకి ఏది పోగొట్టుకోం, మనకి ప్రాముఖ్యమైనది ఏది వదులుకోం. కానీ దేవుడు వదులుకోవాలండి, తనకి ప్రాముఖ్యమైనది వదులుకోవాలి, తనకి ముఖ్యమైనది వదులుకోవాలి. నువ్వు నేను వదులుకో. ఆఫ్రికాలో కోతుల్ని ఒక వింత పద్ధతితో పట్టుకుంటారు. కొబ్బరికాయ తీసుకుంటారు, ఆ తోకను కూడా తీసేస్తారు, తీసి రంధ్రం చేస్తారు గుండ్రంగా. ఎంత రంధ్రం అంటే కోతి చేపట్టి దూరేంత రంధ్రం. లోపల కొబ్బరి అంతా తీసేస్తారు, తీసి ఆ కొబ్బరి ముక్కలని లోపల పెడతారు. పెట్టి ఎంత పెడతారంటే అది పట్టుకోగలిగినంత, పిడిగినంత పెడతారు. ఆ కొబ్బరి నీటి పెట్టి ఆ రంధ్రం కనబడేటట్టుగానే వెళ్ళి మట్టిలో అలికేస్తారు. అంటే రంధ్రం ఒకటే కనబడుతూ ఉంటుంది.
లోపల కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటుంది, వాసన వస్తూ ఉంటుంది. కోతులు అందుబాటులో ఉండి కూడా చేస్తారు. ఈ కోతులు వాసన పచ్చి అక్కడికి వెళ్ళి ఆ లోపల కొబ్బరి ఉంది కదా చేయి పెడతాయి. కొబ్బరి తగులుతుంది, కొబ్బరి పట్టుకోండి తీసుకుంటే రాదు. ఎందుకోసం అది యంత్రాంతరం ఇట్లా వదిలితేనే వస్తుంది, ఇట్లా రాదు. ఇట్లా అయితేనే, ఇట్లా అంటే వదులుకోవాలి, లేకపోతే వదులుకోవడం ఇష్టం లేదు కోతికి, పట్టుకునే ఉంటుంది. అది పీకడానికి అటు ఇటు పీకుతూ ఉంటుంది. రైతు ఈ లోపల పట్టుకుంటాడు. వాడు వస్తున్నాడు చూస్తుంది, వేటగాడు వస్తున్నాడు సంగతి చూస్తుంది. కానీ కొబ్బరి కావాలి వేటగాడిని తప్పించుకోవాలి, కొబ్బరి కావాలి వేటగాడిని తప్పించుకోవాలి. అందుకని మన తెలుగులో సాంగ్ అబా కావాలి బువ్వా కావాలి. ఊరికనే పెట్టలే, మనల్ని బట్టే పెట్టారు. అది పోకూడదు, ఇది పోకూడదు, వదులుకోవడానికి మనం ఇష్టపడం. కానీ అబ్రహాము ఒక్కడే, అబ్రహాంకి ప్రేమించే కుమారుడు పోగొట్టుకోవడానికి ఇష్టపడతాడు. నీకు ఇష్టమే. We don't want to be learned. We don't want to lose prayer things. మూడవది లేఖన భాగాన్ని చూద్దాం. మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించిన ఎట్లనగా అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అని. 8వ వచనం. వరిపిల్ల ఏదనగా అబ్రహాం నా కుమారుడా దేవుడే దానికి 11వ వచనం. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతను పిలిచి అందుకు అతడు ఏమనను. ఇక్కడ చిత్తము అనే మాట 2 సార్లు మనకు రాయబడింది. ఎన్నిసార్లు రాయబడింది? చిత్తం ప్రభువా. సింపుల్ గా మన భాష ఎస్ లార్డ్. అది మూడవది. మనం ఎందుకు పరీక్షలో పాస్ అవ్వాలంటే we don't have s answer with us. మన దగ్గర ఎస్ అనే మాట మన దగ్గర లేదు. మన దగ్గర ఎస్ అనే మాట లేదు. ఎస్ అనే మాట మన దగ్గర లేదు. అందుకని దేవుడు ఏది చెప్పినా నో అంటాం కదా. ఎస్ అనే ఆన్సర్ మన దగ్గర లేదు. అబ్రహాము పిలవగానే ఏమన్నాడు? ఎస్ లార్డ్ అన్నాడు. మళ్ళా కత్తి నడకని పెట్టి కొంచెంసేపు వేసేసేవాడే. అప్పుడేమన్నాడు? అప్పుడు కూడా ఎస్ లార్డ్ అన్నాడు. అంటే అబ్రహాం దగ్గర ఉన్నది ఏమంటే, అబ్రహాం పాస్ అవడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు ఏ ప్రశ్న వేసినా ఎస్ అంటాడు. నువ్వు నేను అనగలమా? నువ్వు నేను అనగలమా? దేవుడి దగ్గరికి రండి అంటే నో లార్డ్ ఐ యామ్ టూ బిజీ. ప్రార్థన చేయాలంటే నో లార్డ్ ఐ డోంట్ హావ్ టైం. ప్రార్థన చేయమంటే నాకు సమయం లేదు నాయన. నో ఆన్సర్. ఏ ఆన్సర్ మన దగ్గర? నో అనే ఆన్సర్. ఉపవాసం ఉండమంటే నో, నేను ఆకలి తట్టుకోలేను. దేవుని దర్శించగలిగమంటే నో, నాకు చాలా ఖర్చులు ఉన్నాయి. సువార్త ప్రకటించు అంటే అయ్యో నాకు చాలా భయం, నేను చెప్పలేను. దేవుని సేవ చేయ పరిచయం మందిరంలో అంటే ఓ నేను నా పని చేసుకోవాలి. నో. నువ్వు ఏది అడిగినా నో అంటే నువ్వు అడిగిన దాన్ని మాత్రం ప్రభు ఎస్ అన్నారా? ఏది అడిగినా నువ్వు నో అంటున్నావు, కానీ దేవుడు నీకు ఎస్ అనాలా? నువ్వు నేను ఎస్ అని అడుగుతున్నావు. నువ్వు నేను దేవుడి నుంచి ఎస్ అనే కోరుకుంటున్నావు. దేవుడు బిడ్డలారా, మన దగ్గర వి డోంట్ హ్యావ్ ఎస్ ఆన్సర్. మన దగ్గర ఎస్ ఆన్సర్ లేదు. దేవుడు ఏదైనా చెప్తే ఎస్ అనగలవా? మనం? అబ్రహాం అన్నాడు ఎస్. అబ్రహామా మీ ఊరి నుంచి బయలుదేరాలి. ఎస్ లార్డ్ వస్తున్నాడు. నేను మీ నాన్న తీసుకురాకూడదు. వస్తున్నాడు ప్రభువా, ఆయన తేకూడదు. ఓకే లార్డ్ ఎస్ లార్డ్ అన్నాడు. అప్పుడు కూడా తర్వాత అబ్రహామా నీ కుమారుడు ఇష్మాయేలు వాడు నా చిత్రంలో పుట్టలేదు, వాడిని ఇన్స్పిరేషన్ రావాలి, కొంచెం కష్టంగా ఉంది, ఆయన కూడా ఎస్ లార్డ్ అన్నాడు. అబ్రహామా నీ కొడుకుని ఇవ్వాలి, ఇస్సాకుని బలి ఇవ్వాలి. అప్పుడు కూడా ఏమన్నాడు? అన్నిసార్లు ఎస్ అనేవాడికి ఎప్పుడైనా ఎస్ అనడం కష్టం ఏమి కాదు. అన్నిసార్లు నువ్వు అనేవాడికి ఒకసారి ఎస్ అనడం చాలా కష్టం. సో నువ్వు ఎస్ అంటావు, నువ్వు అంటావు. దేవుడు ఎస్ అనాలంటే నువ్వు కూడా ఎస్ అనాలి. దేవుడు ఎస్ అనాలన్నప్పుడు నువ్వు కూడా ఎస్ అనాలి. నువ్వు నో 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 అంటూ దేవుడి దగ్గర నుంచి ఎస్ ఒక్క ఎస్ కూడా ఎక్స్పెక్ట్ చేయదు. ఎందుకంటే రాదు. అబ్రహాం దగ్గర ఎస్ అని చెప్పి ఆన్సర్ ఉంది, అందుకని పాస్ అయ్యాడు. మన దగ్గర లేదు కాబట్టి మనం ఫెయిల్ అవుతుంది. పేతురు ఒక రోజు బాగా ప్రార్థన చేస్తున్నాడు. మితి పైన ఎవరు లేరు, బాగా ప్రార్థన చేస్తుండే ఈలోపు దర్శనం ఒక దుప్పటి వచ్చింది. ఆ దుప్పటి అన్ని రకాల జంతువులు ఉన్నాయి. ఇది జంతువు బలి చూపిస్తున్నాడు దేవుడు. ఎప్పుడు కూడా నేను చూడలేదు. డిస్కవరీ ఛానల్ కూడా చూడలేదు. చక్కగా దేవుడు చూపిస్తున్నాడు. ప్రభు చాలా బాగున్నాయి.
ఎన్ని కనబడుతున్నాయి ఎప్పుడు చూడడం కూడా నేను చూశాను అన్నాడు. దేవుడు అన్నాడు చూడడం కాదు వాటిని తినాలి అన్నాడు. ఏమన్నాడు? తినాలి అన్నాడు. అదేదో మటన్ చికెన్ కాదు తినడానికి. వాళ్ళకి అసహ్యమైనవి ఉన్నాయి, తినకూడదు ఉన్నాయి, అపవిత్రమైనవి ఉన్నాయి. అవన్నీ చూసి తినాలి అన్నప్పుడు అక్కడే ఒక గొప్ప పరిగెత్తుతుంది. ప్రభు అన్నాడు దాని తినాలన్నాడు. ప్రభువా నేను పేదరుని నాయన, నన్ను చూసి చెప్పు నువ్వు పేదరువేనా? అవును నువ్వు పేదరువే కదా, ఖచ్చితంగా నువ్వు తినాల్సిందే. నో నో లార్డ్ ఐ కాంట్ ఈట్. ఏమన్నాడు? ఐ కాంట్ ఈట్ లార్డ్, నేను తినలేను అన్నాడు. ప్రభు అన్నాడు ఇంకోసారి అన్నాడు తిన్నాయన. పేదరు అన్నాడు నో లార్డ్ ఐ కాంట్ ఈట్. మూడోసారి అన్నాడు కాదయ్యా చూడు ఒకసారి తిను అన్నాడు. పేదరు అన్నాడు ఐ కాంట్ లార్డ్, నా వల్ల కాదు. పైకి వెళ్ళిపోయింది. అదేంటో పేదరికి అర్థం కాదు. వెళ్ళిపోయాడు, ఆ పరిచయం చేసుకుని వెళ్ళిపోయాడు, మళ్ళీ ఎరిశ్లేకి వెళ్ళిపోయాడు. పేతురు పరిచయం చూస్తే పేతురు ఎరిశ్లేమే తప్ప అన్యుల దగ్గరికి వెళ్ళిన సందర్భాలే లేవు. ఒక్కసారి వెళ్ళాడు, ఇంకా అంతకంటే ఎక్కువ పరిచయం చేయలేదు. కానీ అన్యుల దగ్గరికి ఏదైనా సరే వెళ్ళడానికి ఇష్టపడినవాడు పౌలు. దేవుడు వద్దన్నప్పుడు నో అన్నప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే దేవుడు ఎందుకు వేస్తాడు? పేతురు నువ్వు అప్పుడు నో అన్నావు, ఇప్పుడు ఎరిశ్లేం దాటి వెళ్ళదు, నువ్వు ఇక్కడే ఉంటుంది, ఇశ్రాయేలు వరకే ఉంటుంది, నేను అన్ని దగ్గర నేను తీసుకున్నాను. నువ్వు తీసుకున్నాడు పేతురు. నేను అప్పుడు నో అన్నాను కాబట్టి దేవుడు నో అంటున్నాడు అనుకొని అప్పుడు తాగుతాడు. లేకపోతే పేతురు పరిచర్య అన్నిల వరకు కూడా వెళ్ళాల్సిన పరిచర్య, అంత శక్తి కలిగిన వాడు. కానీ ఒకే ఒక కారణం నో అని చెప్పడం ద్వారా. దేవుని బిడ్డలారా దేవుడేమో ఎస్ అనాలంటావు, నువ్వు మాత్రం నో అంటావు. జవాబు ఎక్కడికి రాదు. పరీక్షలో మన పాస్ కాదు. 4వది 8వ వచనం. ఇక్కడ ఇస్సాకు ఒక డౌట్ వచ్చింది. నిప్పు ఉంది, కత్తి ఉంది, కట్టెలు ఉన్నాయి, ఏం లేదు, ఏం లేదు, గొర్రెపిల్ల లేదు. గొర్రెపిల్ల లేదు కాబట్టి ఇప్పుడు ఇస్సాకు డౌట్ వచ్చింది. పిల్లలకు వచ్చే డౌట్లు మొదటి డౌట్ వస్తుంది వాళ్ళకి. ఏదన్నా చూడండి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు కదా, అన్ని డౌట్లే వస్తాయి. నువ్వు కానీ డౌట్ చెప్పకపోతే వేరే వాళ్ళు రాంగ్ ఆన్సర్ చెప్తారు. అందుకనే ఇస్సాకు వచ్చిన డౌట్ ఏమని అడుగుతున్నాడు, అయ్యా నా డాడీ అన్నీ ఉన్నాయి, ఏం లేదు, గొర్రెపిల్ల లేదు, నేనేం చేయాలి, మరి ఏంటి పరిస్థితి అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు అబ్రాహాము, నా కుమారుడా దేవుడే చూచుకొను. దేవుడే చూచుకున్నాడంట. దేవుడే చూసుకున్నాడు. ఎక్కడ చూస్తున్నాడు? 13వ వచనంలో అబ్రాహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. హల్లెలూయా. దేవుడు చూసాడే లేదా? దేవుడే చూస్తున్నాడు. దేవుడు అంటారా 4వ కారణం, we don't want a divine solution. దేవుడు ఇచ్చే పరిష్కారాలు మాకు వద్దు, మనకు నచ్చే పరిష్కారాలు మనకు కావాలి కదా. మనకు నచ్చేవే కావాలి. నువ్వు ప్రార్థన చేస్తావు, ఎలాగ రావాలో కూడా నువ్వే చెప్పేస్తావు దేవుడితో. ఇలాగే రావాలి, ఇలాగే రావాలి, వాళ్ళ మనసే మార్చాలి, లేదా ఇలాగే నువ్వు చేయాలి అంటే ప్రార్థిస్తున్నావు. సమస్య పరిష్కారం కూడా నువ్వే చెప్తున్నావు. కానీ నీవు నేను కూడా డివైన్ సొల్యూషన్ లేదా దేవుని సలహా కొరకు ఎదురు చూస్తున్నామా? దేవుడు ఏమన్నాడు 27వ కీర్తన 32వ కీర్తనలో, నీ మీద దృష్టి ఇచ్చి నేను నీకు ఆలోచన చెప్పేదను, నీకు ఉపదేశం చేసేది, నడవలసిన త్రోవ మార్గము నేను నీకు బోధించాను. నేను నీ మీద దృష్టి ఇస్తున్నాను, నీకు ఆలోచన చెప్తాను, డివైన్ సొల్యూషన్ ఇస్తాను. నువ్వెందుకు డిసైడ్ చేస్తున్నావు? అందుకనే శ్రమ రాగానే శ్రమకు సంబంధించిన పరిష్కారం కూడా మనమే చెప్పేస్తాం, ఇలాగే చేయను. మనం ఎంతమంది దేవుని సలహాల వరకు ఎదురు చూస్తున్నాం? ఎంతమంది దేవుడు తన సలహా నాకు ఇస్తాడు, తన పరిష్కారం నాకు ఇస్తాడు, మనం ఎంతమంది ఎదురు చూస్తున్నాం? చాలా మంది ఎదురు చూడాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మా దేవుడు మమ్మల్ని కాపాడతాడు, కాపాడకపోయినా పర్లేదు, కాపాడకపోయినా పర్లేదు. ఆయన అగ్నిలో పడైపోతే కాపాడొచ్చు, పడిన తర్వాత కూడా కాపాడొచ్చు, ఆయన ఇష్టం. అది మేము ఎదురు చూస్తున్న డివైన్ సొల్యూషన్ వరకు, అది ఆయన ఇష్టం. అంతేగాని నువ్వు నేను డిసైడ్ చేయదు. మనం ఏం చేస్తున్నాం? మనమే డిసైడ్ చేస్తాం. మనమే దేవుని సలహా కొరకు మనం ఎదురు చూడం. దేవుడు ఇచ్చేంత వరకు దేవుడు ఇలాగే చేయాలని దేవుడిని మనము దేవుడి మెడపై కూర్చొని ఇలాగే చేయాలంట. కరెక్ట్ కాదు. నువ్వు ప్రార్థన చేయి, దేవుని చేతిలో పెట్టు, దేవుడు చేస్తాడు. అబ్రహాం అంటున్నాడు, కొట్టే లేకపోతే నా చేతిలో ఏం లేదు, దేవుడే
ఆయన చేస్తే తప్ప నా వల్ల ఇది దేవుడే చూసుకుంటాడు. కాబట్టి డివైన్ సొల్యూషన్ మన దగ్గర లేదు, కానీ అబ్రహాం అనేది డివైన్ సొల్యూషన్ కొరకు ఎదురు చూశాడు. అలాగే దావీదు తన కుమారుడికి బాగాలేనప్పుడు, దశరథుని పుట్టిన కుమారుడు బాగాలేనప్పుడు ఉపవాసం ప్రార్థన చేశాడు. కానీ చనిపోయాడు అనగానే ఏడవలేదు, లేదా దేవుని పైన కోపం తెచ్చుకోలేదు, దేవుని పైన అడగలేదు. దేవా నువ్వే జవాబు ఇచ్చినా, నువ్వే పరిష్కారం ఇచ్చినా నేను ఓకే. దేవుడు 3 రకాలైన జవాబులు ఇస్తాడు. ఇప్పుడు ఒకటి ఎస్ అంటాడు, అది మనకందరికీ సంతోషమే. కొన్నిసార్లు దేవుడు నో అంటాడు. నో అనే దాన్ని మనం జవాబు అనుకోం. పిల్లలు ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళకి తప్పులు ఉంటాయి కదా, కొన్నిసార్లు తప్పు కూడా జవాబే. కొన్నిటికి తప్పే అని రాయాలి నువ్వు. తప్పు అంటే తప్పు కాబట్టి అన్ని ఒప్పులు రాస్తాను అన్నావు అనుకో, అన్ని ఒప్పులు రాస్తావు అనుకో, మొత్తం 10 అంటే 10 ఒప్పులు రాసావు అనుకో, ఏమవుతాయి? కొన్ని మార్కులు పోతాయి. కొన్ని తప్పులు కూడా జవాబులే, నువ్వు గుర్తుంచుకోవాలి. ఈ జీవితంలో కూడా నో కూడా జవాబే. దేవుడు నో అంటే జవాబే. ఇంకొక జవాబు దేవుని దగ్గర వెయిట్ అంటాడు, ఆగు నేను ఇస్తాను, అది కూడా దేవుని జవాబు, ఆగాలంటే. కాబట్టి మనందరం డివైన్ సొల్యూషన్ కొరకు ఎదురు చూడాలి. చివరిగా ఈ మాట చదువుదాం, 13వ వచనం. చివరిగా మనలో లేదు అబ్రహాంలో ఉన్నది ఏమంటే, we don't want our reality to be exposed. మన అసలైన స్వరూపము, అసలైన వ్యక్తిత్వము బయటికి కనపరచడానికి మనం చాలాసార్లు ఇష్టపడము. సమస్యలు ఏం తెలుస్తుంది తెలుసా? టెస్ట్ ఆల్వేస్ ప్రూవ్స్ యూ. పరీక్ష ఎప్పుడు కూడా నీలో ఉన్న నిజమైన స్వభావం తీసుకొస్తుంది. అందుకనే సమస్యలోనే ఎవరు నిలబడితే వారు నిలబడినట్టు. అన్ని బాగున్నప్పుడు అందరూ ఉంటారు, సమస్యలో నిలబడే వారు దేవుని కొరకు నిలబడినట్టు. మనలో ఉన్న రియాలిటీని పరీక్ష తీసుకొస్తుంది. అబ్రాహాముతో అంటున్నాడు, అబ్రాహా ఇందువల్ల నువ్వు నాకు భయపడేవాడు. ఇన్నాళ్ళు భయపడలేదా? భయపడ్డావు, కానీ ఇప్పుడు ధైర్యంగా ఇప్పుడు సాక్షి ఇస్తున్నాడు. ఇందువల్ల నువ్వు నాకు భయపడేవాడు అని తెలియచున్నది. పరీక్ష నువ్వు ఎలా చదువుతావు నీ రియాలిటీని చూపిస్తుంది, అంతే కదా? నువ్వు పాస్ అయితే అది నీ రియాలిటీ, నువ్వు చదివే వ్యక్తివి. నువ్వు ఫెయిల్ అయితే నువ్వు చదవని వ్యక్తివి, అంతే. కొంతమంది పాస్ ఫెయిల్ అంటే పాస్, ఫెయిల్ అయినా పాస్. ఎందుకోసం అంటే నేను ఫెయిల్ అయ్యానని చెప్తే ఎక్కడ అవమానము అని పాస్ అని చెప్తాను. ఈ విషయం చెప్పా, డాక్టర్ దగ్గర పాస్టర్ దగ్గర ఎప్పుడు అబద్ధం చెప్తాను. ఎందుకోసం అంటే నువ్వు ఏది చెప్పిన పాస్టర్ అట్లనే ప్రార్థన చేస్తాను, తెలుసా? నువ్వు ఫెయిల్ అయ్యావని చెప్పావు, పాస్టర్ ఏమని చెప్పావు? పాస్ ఏం చెప్పావు? పాస్టర్ కూడా దేనికోసం ప్రార్థన చేస్తాడు? మంచి కాలేజీలో సీట్ రావాలైనా, మంచి కాలేజీలో సీట్ రావాలైనా ఆయన ప్రార్థన చేస్తాడు. నువ్వేమో ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది. మళ్ళా ఇప్పుడు నీకు దేవుడు ఎక్కడ సహాయం చేస్తాడు? సీట్లో సహాయం చేయాలా, ఎగ్జామ్లో సహాయం చేయాలా? నువ్వు చెప్పింది ఏంటి? ఫెయిల్, పాస్ అని చెప్పావు. కాబట్టి సీట్ కొరకు ప్రార్థన చేస్తాడు పాస్టర్. నువ్వేం చేస్తావు? ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటావు. అప్పుడు కూడా మళ్ళీ బాగుండకూడదు, ఎందుకంటే నీకు సహాయం అందలేదు. ఎందుకు అవ్వద్దు? ఇట్స్ ఓకే, ఏదో ఒక మార్క్ మిస్ అయింది, ఏదో 2 మార్కులు మిస్ అయింది, ఉన్నది చెప్పండి. గాడ్ విల్ బ్లెస్ యూ. అందుకని పరీక్ష ఎప్పుడు ఇట్ విల్ బ్రింగ్ యూ యువర్ రియాలిటీ. నీలో ఉన్న అసలైన నిజాన్ని, అసలైన వ్యక్తిత్వాన్ని బయట తీసుకొస్తుంది. సమస్యలో నువ్వు ఎట్లాంటి వాడో తెలుస్తుంది, సమస్యలోనే నువ్వు ప్రేమ కలిగిన వాడో తెలుస్తుంది, సమస్యలోనే నువ్వు ఎవరితో ఎలా ఉంటావో తెలుస్తుంది, నువ్వు సమస్యలోనే డబ్బు విషయంలో ఎలా ఉంటావో తెలుస్తుంది. తెలుసా? అబ్రహాము గురించి దేవుని తెలుస్తుంది. ఓకే, ఇతడు భయభక్తులు కలిగిన వాడు. మీరు వేసుకున్న బంగారం, ఈ బంగారం ఇది కూడా మట్టే, గమనించండి. గమనించే కదా, తొవ్వేగా తీసేది, తొవ్వే తీస్తారు. దీనికి బంగారం కాదు, అసలు దీని పేరు క్వార్ట్స్ కదా, అది రాయి. క్వార్ట్సేనా? తెలియదు. క్వార్ట్స్ రాయి. ఆ రాయిని వాళ్ళు ఏం చేస్తారని తీసుకుని భూమిలోని తప్పి దాన్ని బాగా మరిగించి 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 బాగా శ్రమకుండా పంపిస్తే చివరి దానిలో నుంచి ఒక ద్రావకం వస్తుంది పశువుగా. అదే ఎంతో చేస్తే కానీ నష్టం అంతా పోదు. దాని రియాలిటీ ఎప్పుడు వస్తుంది? పరీక్షలో వెళ్ళినప్పుడే వస్తుంది. అదే కదా, బాగా సువర్ణము శుద్ధపరచబడితే తప్ప స్వచ్ఛమైన సువర్ణం కాదు అంటాడు దేవుని బిడ్డలారా. మరి మనము ఈ బంగారం అంత సువర్ణము అంత శుద్ధత అవసరమైతే
మరి మన పరీక్షలో పాస్ అవ్వాలంటే మన రియాలిటీ బయటకు వస్తుంది. కొంతమంది పరీక్షకే సంవత్సరం నాటింది, నేను ఎట్లాంటి వాటి తెలిసిపోతాను తెలియని, కానీ రేపు పెద్ద సమస్య వచ్చిన తక్కువలేదు. అబ్రహం భయపడలే, దాని గురించి ఏం తెలుస్తుంది అనుకోలే. మనం చాలా మంది నటిస్తాం, నాకు తెలుసు, నటిస్తాం ఊరికే అట్లా. దేవుడు బిడ్డలారా ఒక విషయం చెప్తాను, దేవునికి వేషధారణ ఇష్టం. నీకేం లేకపోయినా బీదగా ఉండు, యథార్థంగా ఉండు, నీ రియాలిటీని కనపరచు. భక్తి లేకపోతే భక్తి లాంటిగా ఉండు, ప్రార్థన అవుతా ప్రార్థన లాంటిగానే ఉండు, కానీ నీ రియాలిటీ కాకుండా వేరే చూపించదు. ఎందుకోసమంటే దేవుడు ఎవరినైనా భరించాడు, ఇద్దరిని భరించడు. ఒకటి విగ్రహారాధికులను భరించడు, రెండు వేషధారుని భరించడు. తాగుబోతునైనా భరిస్తాడు, వేషధారులను భరించడు. సమస్య నీకు మేలు చేస్తుంది, నీలో వ్యక్తిత్వాన్ని బయట తీసుకొస్తుంది. మంచిదే కానీ కీడు కానీ కాదు. కాబట్టి నేను చెప్పినవన్నీ అబ్రహాం పాస్ అయ్యాడు, కానీ మనము ఇలాంటి విషయాల్లో మనం మిస్ అవుతున్నాం. కానీ మనం చాలాసార్లు మన రియాలిటీని చూపించుకోవడానికి ఇష్టపడం. ఎవరు బిడ్డారు? సమస్య నీ రియాలిటీని చూపిస్తుంది. కాబట్టి మనం పరీక్షలో పాస్ కావాలంటే ఖచ్చితంగా ఇలా చేసుకోవాలి. నేర్చుకోవడానికి ఇష్టపడాలి, తర్వాత ఏం చేయాలి? ఎస్ అనాలి, ప్రాముఖ్యమైన వదులుకోవాలి, తర్వాత డివైన్ సొల్యూషన్ కొరకు ఎదురు చూడాలి. రియాలిటీ బయటకు వచ్చినా పర్లేదు, దేవుడే కార్యం చేయాలని ఎదురు చూడాలి. నేను ఎవరేమైనా తెలిసినా పర్లేదు, దేవుడే మేలు చేయాలనుకోవాలి. ఈరోజు తెలిసిపోతే అయిపోయింది, కానీ దాచిపెట్టుకొని అట్లే ఉంటే అది నీకు నష్టం. కాబట్టి మనందరం కూడా మన జీవితాల్లో పిల్లలు పాస్ అవుతారు, నో ప్రాబ్లం, అది కష్టమేమి కాదు, కానీ మనమే ఫెయిల్ అవుతుంది. అందుకే చూడండి, పిల్లలు పరీక్షలు పాస్ అవుతారు, ఫెయిల్ అయినా మళ్ళీ చదువుకుంటారు, కానీ మనుషులే జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు కదా. చిన్న పరీక్ష దేవునికి సహాయం చేస్తారు.